ఇంకా యాజ్ యూజువల్ డాక్టర్ చెప్పినట్టే 10 డేస్ తర్వాత అయితే నేనొచ్చాను. 10 డేస్‌లో నాకు ఆవిడ చెప్పినట్టు ఎట్లాంటి సింప్టమ్స్ లేవు. అదే కాకుండా నాకు కూడా పెయిన్స్ అయితే ఏమీ రాలేదు. ఓన్లీ జస్ట్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. అండ్ దట్ ఈస్ నాట్ ఏ సైన్ ఆఫ్ లేబర్ అని కూడా చాలామంది చెప్పారు. సో, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ రోజు వెళ్ళిన తర్వాత మ్యామ్ తను చేసుకోవాల్సిన ప్రొసీజర్స్ అన్నీ చేసుకున్నారు. నాకైతే ఎన్ఎస్‌టీ స్కాన్ చేశారు. దాంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్స్ అండ్ నా పెల్విస్ ఎగ్జామినేషన్ అయితే కూడా చేశారనమాట. ఇదే మెయిన్ అనమాట. మన లాస్ట్ మంత్‌లో మనము నార్మల్‌కి వెజైనల్ బర్త్‌కి రెడీగా ఉన్నామా లేదా అని చెప్పేది ఇదొకటేని. సో, అది చేసినప్పుడు ఏమైందంటే నా పెల్విక్ గర్డిల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వట్లేదనమాట. సో, అప్పుడు మ్యామ్ ఇంకా క్లియర్‌గా చెప్పేశారు, "అమ్మ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ నీ పెల్విక్ గర్డిల్ ఓపెన్ అవ్వట్లేదు. సో, యూ ఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ వెజైనల్ బర్త్" అని చెప్పేశారు. ఓకే, ఫైన్, మనకు కూడా తెలుస్తుంది కదా ఆవిడ చెక్ చేసేటప్పుడు. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఇంకా అవసరం లేదు, వి కాంట్ టేక్ ఎనీ రిస్క్ అని చెప్పి. ఆవిడ కూడా చెప్పారు, ఇఫ్ ఇన్ కేస్ నీకు పెయిన్స్ వచ్చినంత వరకు ఉంటాను అంటే ఉండు, కానీ అప్పుడైనా కూడా నువ్వు బర్త్ ఇచ్చేటప్పుడు అది మధ్యలో బేబీ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడైనా సీ సెక్షన్కి వెళ్ళాలి అని అయితే చెప్పేశారు. అండ్ ఈ వెయిట్ చేసే టైంలో వాటర్ బ్రేక్ అయ్యి రిస్క్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పారు. సో, ఇంకైతే ఐ సెడ్ ఓకే మ్యామ్, వి గో ఫర్ ద సీ సెక్షన్. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ బోత్ వెజైనల్ బర్త్ అండ్ ఆల్సో సీ సెక్షన్ అని చెప్పాను. నాకైతే ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను కొంచెం ఫస్ట్ నుంచి చాలా ప్రిపేర్డ్గా ఉన్నానన్నమాట. ఎలా అయినా వెజైనల్ బర్త్కే వెళ్దాము, ఈవెన్ నా డైట్ దగ్గర నుంచి ఎక్సర్సైజ్ వరకు అంతా వెజైనల్ బర్త్ వరకే చూసాను. ఇట్స్ ఓకే, బట్ వీ మస్ట్ టేక్ సంథింగ్ విచ్ ఇస్ పాజిటివ్ ఆర్ ఎల్స్ నెగిటివ్ అని అయితే అనుకున్నాను. అండ్ వీఆర్ మెచ్యూర్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని అయితే అనుకుని ఐ వాజ్ గివింగ్ మై సెల్ఫ్ హోప్. ఓకే, ఇట్ ఈస్ నార్మల్, అందరికీ కామన్గానే జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్ టు యూ ఆల్సో అని నేను చెప్పుకుని ఇంకా వెజైనల్ బర్త్ గురించి మర్చిపోయి సీ సెక్షన్కి అయితే ప్రిపేర్ అయ్యాను.